ఆగస్టు 6, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దామండి. సో 6th August 2024 కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్నటువంటి బంగ్లాదేశ్. సో దీనిపైన ఒక ప్రధానమైన వార్త మనకు కనబడుతుంది. మరి రిజర్వేషన్ల యొక్క ఆందోళనలు జరుగుతూ ఉంది ఇక్కడ బంగ్లాదేశ్లో. దాని పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. సో మరి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల ద్వారా అక్కడ జరగడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క సంబంధించినటువంటి భాగంలో, అంటే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంటెంపరీగా ఇలా ఎలా కొనసాగుతున్నాయో చూద్దాం. అంతేకాకుండా లిటిల్ బాయ్ ఆటం బాంబ్ మనకు న్యూస్లో ఉంది. కారణం ఏంటంటే ఆగస్టు 6 మనం హిరోషిమా దినోత్సవం జరుపుకుంటాం. సో హిరోషిమా పైన అమెరికా 1945 ఆగస్టు 6న లిటిల్ బాయ్ అనే పేరుతో ఒక ఆటం బాంబుని అణుబాంబుని జారవిడిచింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల 1న పేదల సేవలో అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 2, 2024న వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విజన్ 2047 పత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి దేశీయ స్టాక్ మార్కెట్లకి ఊహించని షాక్ జరిగింది. సో నిన్న పర్టికులర్గా ఆగస్టు 5న. కారణం ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో వివిధ దేశాలు, అమెరికా దేశం అండ్ జపాన్ దేశం, కొన్ని దేశాలు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా మనకు దేశీయ మార్కెట్లో మన భారతదేశంలో కూడా దాని ఎఫెక్ట్ పడిందనమాట. సుమారు 15 లక్షల కోట్ల సంపద ఆవిరయిందని చెప్పేసి, అంటే ఈ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో పాయింట్ తగ్గడం జరిగిందని చెప్పేసి ఒక కరెంట్ ఎకనామిక్ పాయింట్ ఉందండి. ఇవన్నీ మనకి 6th August 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ వివరంలోకి వెళ్దాం. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుగుతున్నటువంటి బంగ్లాదేశ్. మరి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం జరిగింది. భారత్కు కూడా వచ్చిందని చెప్పేసి, కూడా భారత్కు చేరికని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త కనబడుతుంది. మరి ఏంటి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి. ఇక్కడ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఆందోళన ఏంటంటే గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఈ యొక్క మొత్తం 100% రిజర్వేషన్లో 30% రిజర్వేషన్లని స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. అంటే విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఒక 30% రిజర్వేషన్లని ఇక్కడ మనకు బంగ్లాదేశ్ స్వాతంత్ర సమయంలో, అంటే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కు విమోచనమయ్యే సమయంలో ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళ కుటుంబాలకు 30% రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించడం జరిగింది. అది అమలు చేసే క్రమంలో అది సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది బంగ్లాదేశ్. సుప్రీంకోర్టు ఆ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇది వ్యతిరేకం కాబట్టి ఒక రిజర్వేషన్ ఇంత 30% అని చేసి కొట్టేసింది. తర్వాత ఇలా అమలు చేయడంలో జరుగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఫైనల్ తీర్పు అనేది కూడా రావడం జరిగింది అనమాట. ఏంటంటే ఇక్కడ 30% అవసరం లేదు, 5% చాలు ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులకు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్లో వివిధ విశ్వవిద్యాలయాలు రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన చేపట్టడం జరిగింది. విద్యార్థులు కూడా ఇక్కడ నిరుద్యోగ యువత కూడా పాల్గొనడం జరిగింది అనమాట. ఇలాంటి క్రమంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం జరిగింది అనమాట. అల్లర్లు అక్కడ ఆగకపోవడం, ఇలాంటి నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసింది. భారత్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో ఢాకాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా అక్కడ ఒక ఆందోళనకారులు చుట్టుముట్టి ధ్వంసం చేసినటువంటి సంఘటన ఉంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి ముజిబుర్ రెహమాన్, బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి ముజిబుర్ రెహమాన్ యొక్క విగ్రహాన్ని పైన కూడా దాడి జరిగినట్టు ఆ విధంగా మనకి వార్తలు అందడం జరుగుతుంది. దాంతోపాటుగా బంగాబంధు, అంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బంగాబంధు మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంగాబంధు మ్యూజియం పైన కూడా ఆందోళనకారులు దాడి చేయడం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే ఈ బంగాబంధు మ్యూజియం కానివ్వండి, లేకపోతే అక్కడ ముజిబుర్ రెహమాన్ సంబంధించినటువంటి జాతిపితగా పిలువబడుతున్నటువంటి సంబంధించినటువంటి అలాంటి ఏర్పాటు విషయంలో మనకి ఇక్కడ పర్టికులర్గా బంగాబంధు మ్యూజియం కానివ్వండి, ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించే విషయంలో కానీ భారతే సహాయం చేసింది బంగ్లాదేశ్కి. ఇలాంటి క్రమం అన్నమాట. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో భారత్కు రావడం జరిగింది. మరి భారత్ నుండి లండన్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఇంకా మనకు తెలియరాలేదు. మరి సైనికాధిపతి అంటే ఆర్మీ చీఫ్
మరి సైనికాధిపతి అయినటువంటి అంటే బంగ్లాదేశ్ సైనికాధిపతి అయినటువంటి జనరల్ వకార్ ఉజ్ జమాన్ ఎవరండి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందనమాట. అంటే బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకులు ఈ యొక్క సమస్య గురించి చర్చించి మేము ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, అంటే ప్రజాప్రభుత్వంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సో ప్రకటించడం జరిగింది సైనికాధిపతి అయినటువంటి వకార్ ఉజ్ జమాన్ అనమాట. అంటే ఇక్కడ ఫైనల్గా ఏమైందంటే బంగ్లాదేశ్లో సైనిక పాలన రావడం జరిగిందని చెప్పొచ్చు అనమాట. సైనిక పాలన వచ్చిందండి. ఇప్పుడు బంగ్లాదేశ్ అండ్ భారత పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్లో సైనిక పరిపాలన ఉంది. దాంతోపాటుగా భారత యొక్క పొరుగు దేశమైనటువంటి సో మయన్మార్ దేశం అండి, మయన్మార్ దేశంలో కూడా సో సైనిక పాలన అనేది నడుస్తున్న నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. మరి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా సో మరి వారు వీరు యాక్చువల్గా వీరు అవామీ లీగ్ పార్టీకి చెందినవారు. వీళ్ళ నాన్నగారు అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ అండి. బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ వాళ్ళ కూతురే ఎవరంటే సో షేక్ హసీనా అనమాట. మరి 1971లో మనకి తూర్పు పాకిస్తాన్గా ఉండేది ఈ దేశం. ఈ తూర్పు పాకిస్తాన్ దేశం బంగ్లాదేశ్గా అయ్యే విషయంలో తూర్పు పాకిస్తాన్ దేశం బంగ్లాదేశ్గా విమోచనమయ్యే సమయంలో బంగ్లాదేశ్గా ఏర్పాటయ్యే సమయంలో మరి బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్ర ఉద్యమానికి ఒక నాయకత్వం వహించిన వారు ఎవరంటే షేక్ ముజిబుర్ రెహమాన్. అందుకే ఇతని బంగ్లాదేశ్ జాతిపిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ బంగాబంద్ అని పిలుస్తారు. అయితే మరి 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయ్యే సమయంలో అప్పుడు మన భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు సో మరి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసే విషయంలో ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా క్రమంలో భారత్ ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సో ఆపరేషన్ విజయ్ అండి. ఈ ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారానే ఇలా జరిగిందనమాట. అంటే భారతదేశం 2 సార్లు ఆపరేషన్ విజయ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందండి. 2 సార్లు ఆపరేషన్ విజయ్ నిర్వహించుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి 1961లో గోవా భారత యూనియన్లో చేరడానికి 1961లో గోవా భారత యూనియన్లో చేరడానికి ఒక ఆపరేషన్ విజయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అండ్ 1971లో మనకి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా కావడానికి కూడా సో ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమాన్ని సో చేయడం జరిగింది అనమాట. ఈ విషయం మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఇక తర్వాత మనకు షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కి కొన్నాళ్ళ పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ కొన్నాళ్ళ పాటు ప్రధానమంత్రి కూడా పనిచేయడం జరిగింది. ఇతను దేశాధినేతగా ఉన్న సమయంలోనే బంగ్లాదేశ్ సైన్యం ఇతను చంపేసింది. షేక్ ముజిబుర్ రెహమాన్ని వారి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను చంపేసింది. ఆ టైంలో షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు అయినటువంటి వీరు షేక్ హసీనా గారు వాళ్ళు మనకు భారతదేశంలో ఉండడం జరిగింది. ఆ క్రమంలో వారు సో వీరిపైన అటాక్ జరగలేదన్నమాట. ఫైనల్గా కొన్ని రోజులు ఇక్కడే ఉండి భారత్లో ఉండి తర్వాత సో బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ నాన్నగారు ప్రారంభించినటువంటి అవామీ లీగ్ పార్టీకి నేతృత్వం వహించడం జరిగింది. సో 1996 సంవత్సరంలో షేక్ హసీనా బంగ్లాదేశ్కు తొలిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చెప్పడం జరిగింది. తర్వాత క్రమంలో 2009 నుంచి ప్రధానిగా పనిచేస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు 5వసారి వరుసగా 4వసార్లు, మొదటిసారి ఒకసారి, మొత్తం 5వసారి షేక్ హసీనా ఇప్పుడు ఇటీవల కాలంలోనే బంగ్లాదేశ్కు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట. మరి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే పోరాటం ఉందో ఈ స్వాతంత్ర సమరయోధులకి 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విమోచనమయ్యే సమయంలో ఎవరైతే పాల్గొన్నారో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి విద్యా ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లని ఆ విషయం పైన పోరాటం ఏదైతుందో తర్వాత సుప్రీంకోర్టు తీర్పులో 5%కి తగ్గించడం జరిగింది. అయినప్పుడు కూడా ఆందోళనలు చెలరేగడంతో సో రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత మరి ప్రధాని అధికార నివాస భవనమైనటువంటి ఘనభవన్ అంటాము, ఢాకాలో ఘనభవన్ ఉంటుంది. సో దానిపైన కూడా దాడి జరపడం జరిగిందనమాట. సేమ్ మనకు శ్రీలంక లాగా అయిందనమాట. శ్రీలంకలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. బట్ అక్కడ ఈ వేరే సంక్షోభం అది రిజర్వేషన్ల ఆందోళన కాదు. గతంలో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంకలో కూడా ప్రధాని అధికారిక నివాస భవనాలను దాడి చేయడం జరిగింది గతంలో. సో మరి పార్లమెంటు రద్దు చేశాక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సో మనకి ఇక్కడ బంగ్లాదేశ్ అధ్యక్షుడు అయినటువంటి మొహమ్మద్ షహబుద్దీన్
మొహమ్మద్ షహబుద్దీన్ అనేవారు బంగ్లాదేశ్ అధ్యక్షుడు వారు ప్రకటించడం జరిగిందనమాట. అంతేకాకుండా గృహ నిర్బంధంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను ఒకరిని విడుదల చేస్తున్నట్లు కూడా సో ఆ దేశ ప్రభుత్వం అంటే అధ్యక్షుడు ప్రకటించడం జరిగిందనమాట. ఇది బంగ్లాదేశ్ షేక్ హసీనా రాజీనామాకి దారితీసిన పరిస్థితులు, దాని యొక్క పూర్వపరారాలు. మరి ఇలాంటి క్రమంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సో మరి ఎలాంటి ఒప్పందం ఉంది, ఎలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంటే మంచి ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి, వాణిజ్య సంబంధాలు కూడా ఎంతో ఉన్నాయి. అంతేకాకుండా మనము బంగ్లాదేశ్కు మనకు ఈ యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద ఒక నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి అంటాం. మన భారత విదేశాంగ విధానంలో ఒకటి ఏంటంటే ఇక్కడ పొరుగు వారికి ప్రాధాన్యత ఇచ్చే ఒక క్రమం ఉంటుంది, దాన్ని నైబర్హుడ్ ఫస్ట్ అని చెప్పేసి అంటాం. ఈ నైబర్హుడ్ ఫస్ట్ అనే ద్వారా దాంతోపాటుగా యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగం కూడా మనము అంతేకాకుండా మనకి ఇక్కడ ఈ 2 కార్యక్రమాలు దాంతోపాటుగా సాగర్ అనే కార్యక్రమం అంటాం, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ ఇన్ ద రీజన్. ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తామంటే బంగ్లాదేశ్కి మనము ఎన్నోసార్లు సహాయం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇలాంటి క్రమంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒక 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. మరి ఇలాంటప్పుడు ఈ బంగ్లాదేశ్లో ఇలా రాజీనామా చేయడము బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాజీనామా చేయడంతో పాటుగా మరి ఇక్కడ వారు మన భారతదేశం రావడం, ఇలాంటి క్రమంలో మరి సరిహద్దు దగ్గర ఏదైనా ఉద్రిక్తత చెలరేగే అవకాశం ఉందని చెప్పేసి బీఎస్ఎఫ్కి ఒక ఇన్ఛార్జ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి దల్జిత్ సింగ్ చౌదరి నేతృత్వంలో పర్యవేక్షణ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా దల్జిత్ సింగ్ చౌదరి ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్కి వారు నేతృత్వం వహిస్తున్నారు. ప్రజెంట్ బీఎస్ఎఫ్కి ఇన్ఛార్జ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వీరు ఈ యొక్క ప్రాంతంలో 24 ఉత్తర పరగనాలు అనే జిల్లా ఉంటుందన్నమాట. మన బంగ్లాదేశ్కు సమీపన అంటే మన యొక్క పశ్చిమ బెంగాల్లోనే 24 పరగనాల జిల్లా ఉంటుంది. అక్కడ ఒక బంగ్లాదేశ్ సరిహద్దు ఎక్కువ ఉంటున్న నేపథ్యం ఉంటుంది, అక్కడ పర్యవేక్షణ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా మరొక విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ భారత్ బంగ్లాదేశ్ మధ్య మరి విమాన రైలు రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. ఈ యొక్క సమాజ సైనిక పాలన నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్నటువంటి మైత్రి, బంధన్, మితాలి రైళ్లు కూడా నిరవధికంగా సో మనకి రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి సో మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ విషయం పైన భారత్ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఈ సంఘటనల మధ్య ఇప్పుడు ఈ యొక్క సైనిక పాలన నేపథ్యంలో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అంటే కేంద్ర మనకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అండ్ భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారు కూడా సో వాళ్ళు కొన్ని రివ్యూ చేసుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా సో మన భారతదేశంలో గజియాబాద్కు వచ్చిందని చెప్తున్నారు ఎవరు ఈ యొక్క షేక్ హసీనా. వారితో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన భారత జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ కూడా మాట్లాడడం జరిగిందని చెప్పేసి, అంతేకాకుండా ప్రస్తుత ఈ సంబంధించినటువంటి యొక్క అంతర్జాతీయ విషయాలపైన ఈ యొక్క ఇష్యూ పైన ఈ బంగ్లాదేశ్ ఇష్యూ పైన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మనకి ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీతో కూడా సో ఫోన్లో సంభాషించినట్టు కూడా మనకు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగిన నేపథ్యం అన్నమాట. ఓకేనండి. సో ఇది మనకి భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు. అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్య విలువ అంటే ఇక్కడ ఏంటంటే భారత్ బంగ్లాదేశ్లో సంబంధాల మధ్య ఈ యొక్క వాణిజ్య విలువ అంటే ఒక బిజినెస్ అనేది వ్యాపారం అనేది 2023-24 సంవత్సరాల్లో ఎంత జరిగిందంటే 1,17,000 కోట్ల బిజినెస్ జరిగిందండి ఇరు దేశాల మధ్య. కాబట్టి ఇది ఒక వ్యూహాత్మక భాగస్వామిగా బంగ్లాదేశ్ ఉందని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. ఇంకొకటి ఏంటంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఈ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడడానికి మన భారత్ యొక్క సపోర్ట్ అనేది సో మనం ఎంతో చేయడం అయితే జరిగిన నేపథ్యం అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు విశ్లేషకులు ఏమని భావిస్తున్నారంటే బంగ్లాదేశ్లో ఇలా సైనిక పరిపాలన రావడానికి చైనా హస్తం ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి ఒక విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం ఉందన్నమాట. ఓకేనండి. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో భారత్కి బంగ్లాదేశ్ భారత్ మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలు అనేది దౌత్య సంబంధాలు అనేది బలమైన స్థాయికి వచ్చాయి. కాబట్టి మరి చైనా ఏమైనా చేసిందా ఈ యొక్క బంగ్లాదేశ్లో వ్యూహాత్మకంగా ఏమైనా వ్యవస్థీకృతంగా ఏమైనా చేసిందా అని చెప్పేసి మనకు విశ్లేషకులు భావిస్తారు అనమాట. ఇవన్నీ మనకు ఒక ఓవరాల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి భారత్ బంగ్లాదేశ్ సంబంధించిన విషయాలు. బంగ్లాదేశ్ గురించి మరికొంత సమాచారం చూస్తే బంగ్లాదేశ్ రాజధాని వచ్చేసి ఢాకా అండి. ఢాకా
అండ్ బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చేసి టాకా అండి. బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చేసి టాకా. అండ్ బంగ్లాదేశ్ పార్లమెంట్ పేరు వచ్చేసి జాతీయ సంసద్ అండి, జాతీయ సంసద్. మరొక అంశం ఈ సందర్భంగా గమనించాలి, మరి షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయింది ఇప్పుడు. మరి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందినవారు. వీరి కూతురు వచ్చేసి సైమా వాజెద్ ప్రజెంటు ప్రపంచ ఆరోగ్య సంస్థకి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థకి ప్రాంతీయ డైరెక్టర్గా, రీజనల్ డైరెక్టర్గా మనకు పనిచేయడం జరుగుతుందన్నమాట. సో వీరు ఆటిజం అనే ఒక సంబంధించినటువంటి నాడీ కణాల రుగ్మత పైన పేరొందినటువంటి డాక్టరే సైమా వాజెద్, షేక్ హసీనా వాళ్ళ కూతురు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో మనకి లిటిల్ బాయ్ ఏంటండి లిటిల్ బాయ్? మరి అంటే ఇది ఒక అణుబాంబు పేరు, ఇది ఒక ఆటం బాంబు అండి. లిటిల్ బాయ్ అంటే ఒక ఆటం బాంబు, లేకపోతే అణుబాంబు అని చెప్పేసి అంటాం, లేదా ఒక అణ్వస్త్రం అని చెప్పేసి అంటాం. మరి ఇది ఏమైంది మనకంటే ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా ప్రపంచంలో అణుబాంబును తయారు చేసిన వారంటే జాన్ రాబర్ట్స్ ఓపెన్హైమర్ అనేవారు. జాన్ రాబర్ట్స్ ఓపెన్హైమర్ ప్రపంచ అణుశాస్త్ర పితామహుడుగా, అణుబాంబు పితామహుడుగా పేరొందారు. ఈ మధ్యలోనే ఓపెన్హైమర్ పేరు పైన ఒక సినిమా కూడా వచ్చింది, ఆస్కార్ అవార్డ్స్, 7 ఆస్కార్ అవార్డు కూడా పొందింది అనమాట. అలాంటి క్రమంలో మరి 1942లో జపాన్ అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ ఏం చేసిందంటే అమెరికాలోని పెరల్ హార్బర్ పైన దాడి చేసింది 1942లో. తర్వాత క్రమంలో అమెరికా ఏం చేసిందంటే జపాన్లోని హిరోషిమా అండ్ నాగసాకిల పైన అణుబాంబు దాడి జరిపింది అన్నమాట. హిరోషిమా నగరం పైన August 6, 1945 హిరోషిమాపై దాడి జరిపింది అమెరికా, అణుబాంబు దాడి జరిపింది. ఆ అణుబాంబు పేరు ఏం పేరంటే అదే లిటిల్ బాయ్ అండి. లిటిల్ బాయ్ అని అణుబాంబు దాడి జరిపింది. తర్వాత 1945 ఆగస్టు 9న సో అదే అమెరికా ఏం చేసిందంటే మళ్ళీ జపాన్లోని నాగసాకి పైన ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబు దాడి జరపడం జరిగిందనమాట. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం అనేది మొత్తం సమాప్తం కావడం జరిగిందని చెప్తారు అన్నమాట విశ్లేషకులు. సో ఇదే అనమాట. అందుకోసం ఈ August 6ని మనం ఎలా జరుపుకుంటాం? August 6ని ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటామంటే ఇక్కడ హిరోషిమా దినోత్సవంగా జరుపుకుంటామండి. అండ్ August 9ని ఎలా జరుపుకుంటామంటే సో నాగసాకి దినోత్సవంగా జరుపుకుంటామండి. నాగసాకి దినోత్సవం మనకి ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ప్రపంచంలో అణ్వస్త్ర దాడి జరగవచ్చు ఈ యొక్క మనకి రష్యా ఉక్రెయిన్ నేపథ్యంలో కానివ్వండి, ఇటీవల పాలస్తీనా ఇజ్రాయెల్ నేపథ్యంలో కూడా సో అలా జరగవచ్చిన ఒక విషయం ఉన్నది కాబట్టి. అంతేకాకుండా ఇటీవల కాలంలో సిప్రి అనే సంస్థ, ఒక స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా ఏమైందంటే ఇక్కడ ప్రపంచంలో 9 దేశాలు అణ్వస్త్రాలు ఉన్నాయనే విషయంలో ఉన్నది. సో ఇలాంటి క్రమంలో కూడా మనకి ఏంటంటే ఈ అణుబాంబులపైన అడిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ 96వ ఆస్కార్ అవార్డులలో మనకి ఓపెన్హైమర్ సినిమాకి 7 ఆస్కార్ అవార్డు రావడం, ఇదంతా కూడా ఓపెన్హైమర్ అనేవారు ప్రపంచ అణుబాంబు పితామహుడుగా ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా. సో ఈ హిరోషిమా అండ్ నాగసాకి అనేది జపాన్లోని 2 పట్టణాలు అనమాట. ఒక హిరోషిమా అనేది మనకు 49వ G7 సదస్సు 2023లో ఎక్కడ జరిగిందని హిరోషిమాలో జరిగింది. 50వ G7 సదస్సు అనేది 2024లో మనకి ఇటలీలో నిర్వహించుకోవడం అయితే జరిగినటువంటి నేపథ్యం అనమాట. ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దామండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీ ఇమేజ్లో చూడవచ్చు. August 5, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగిందండి. సో మరి జిల్లా కలెక్టర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు ఏంటండి 26 జిల్లాలు, అంటే 26 జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నటువంటి సదస్సు జరిగింది. సో ఈ సదస్సులో మరి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో దానిపైన మనకి ఈరోజు ప్రధానమైన వార్త అనేది రావడం జరిగింది. ప్రతి నెల 1న పేదల సేవలు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పడం జరిగింది. అంటే ఒక ఎరాడికేషన్ ఆఫ్ ది పావర్టీ, పేదరిక నిర్మూలన అనేది ప్రధానమైనది ఏ ప్రభుత్వానికైనా. అలాంటి క్రమంలో సో ప్రతి నెల పేదల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఇక నుండి అని చెప్పేసి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది కలెక్టర్ల సమావేశంలో. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు మేము నిర్వహిస్తాము, గ్రామ సమస్యలు తెలుసుకుంటాము, వాటికి ఎలా పరిష్కార మార్గాలు కూడా కనుక్కుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అదే పవన్ కళ్యాణ్ గారు మరో మాట చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే వారు ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ, అటవీ పర్యావరణంతో పాటుగా గ్రామీణాభివృద్ధి
దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ రూరల్ వాటర్ సప్లై సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ఒక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనటువంటి జల్ జీవన్ అభియాన్ కేంద్ర కార్యక్రమం అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి నీటిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిందండి కుళాయిల ద్వారా. దాన్ని జల్ జీవన్ అభియాన్ అని చెప్పేసి అంటాం. ఈ జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం అనేది 2019 ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ జల్ జీవన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక భారతదేశంలో గోవా రాష్ట్రం అయితే 100% ఒక తాగునీటిని కుళాయిల ద్వారా అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రం, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఘనతను సాధించాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా సుమారుగా 70% మాత్రమే అలా ఉంది. కాబట్టి 5.4 కోట్ల కుళాయి కనెక్షన్లు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా వివిధ నగరాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే పారిశుద్ధ నిర్వహణలో భాగంగా ఏదైతే చెత్త చెదారం ఉంటుందో అలాంటి ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఒకసారి మనకు అడగడానికి ఉంటుందండి, ఇలా ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. దాంతోపాటుగా ఇంకా అక్టోబర్ 2, 2024న వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విజన్ 2047 అనే ఒక పత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అవసరమైతే ఈ పేరు కూడా మార్చడానికి రాష్ట్ర ప్రజల నుండి కూడా సూచనలు అడగడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మన గతంలో మనకి విజన్ 2020 అనే ఎట్లయితే ఒక డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేశారో, అంటే 2020 వరకు మనం ఏం సాధించాలని ఒక డాక్యుమెంట్ ఎట్లయితే రిలీజ్ చేసినాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అదేవిధంగా ఇప్పుడు 2047 అంటే 2047 అంటే ఎందుకోసం అంటే భారతదేశ స్వాతంత్రానికి మన భారతదేశ స్వాతంత్రానికి మనకి భారతదేశ స్వాతంత్రానికి 2047కి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇక్కడ 100 years అవుతుంది అనమాట. 100 సంవత్సరాలు అవుతున్న క్రమం అనమాట. 100 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలో అక్టోబర్ 2 మనకి గాంధీ జయంతి, అంతర్జాతీయ అహింస దినోత్సవం, మన మహాత్మా గాంధీ జయంతి. వారి యొక్క జయంతి రోజున వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో విజన్ 2047 పత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల నుండి కూడా మీరు అవసరమైతే ఆ యొక్క విజన్ డాక్యుమెంట్ పేరు కానీ ఇంకా ఏమైనా కొత్త పేరు ఉంటే సూచించండి అని కూడా చెప్పడం జరిగిందనమాట. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏముంది? వికసిత ఆంధ్రప్రదేశ్లో ఈ విజన్ 2047లో ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్లో ఏమని లక్ష్యాన్ని పెట్టుకోవడం జరుగుతుందంటే ఒక 4 లక్ష్యాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏంటా ప్రధాన 4 లక్ష్యాలంటే ఇక్కడ ఒకటి పేదరికాన్ని పోగొట్టడం, అంటే పేదరికాన్ని మనం తగ్గించడానికి ఎలాంటి పోగొట్టడం అన్నమాట, నిర్మూలించాలే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే నిర్మూలించడం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మరి ఇక్కడ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో కూడా మనకు ఐక్యరాజ్య సమితి UNO 2015లో ప్రకటించినటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యం కూడా అదే. 2030 నాటికి ఈ లక్ష్యాలను ఛేదించాలి. అందులో కూడా మనకు ఆకలి లేని సమాజం, నో హంగర్ ఎట్లయితే ఉంటుందో నో పావర్టీ లేని సమాజం, పేదరిక నిర్మూలన కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆ క్రమంలో పేదరికాన్ని పోగొట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? మౌలిక సౌకర్యాల అభివృద్ధి. ఎందుకోసం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి, ప్రాంతాలకి, రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కావాలి. మరి అంతేకాకుండా అమరావతిని ఒక కొత్త రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చేయాలి? అంతేకాకుండా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం ఎలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి? వనరులని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల సమర్థ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే సులభతరమైనటువంటి నివాస యోగ్యం కావాలి. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం, అంటే అది సులభతర వాణిజ్యం అంటాం. బట్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి, చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే నివాసయోగ్యం, అంటే సులభతరమైన నివాసయోగ్యం, ఎలాంటి ఆంక్షలు లేని నివాసయోగ్యం, ప్రతి పౌరుడికి ఆ విధంగా ఉన్నటువంటి ఏవైతే రాజ్యాంగం కల్పించిన వాటిని అన్నిటి కూడా అమలు చేయడం దీనిలో బాధ్యతగా మనం చెప్పొచ్చు అనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. రేపు మనకి యూనిఫామ్ ఎగ్జామ్స్లో అయినా లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్స్లో అయినా మనకి ఇది అడిగే అవకాశం ఉంటుంది అనమాట. వికసిత ఆంధ్రప్రదేశ్ పేరుతో విజన్ 2047 పత్రంలో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాలు ఏంటి, ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఇవన్నీ విషయాలపైన ఈ 4 ప్రధాన అంశాలు ఇంపార్టెంట్ అండి. వీటితో పాటుగా ప్రతి జిల్లాలో కూడా ఒక 15% వృద్ధిని సాధించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో కూడా ముందుకెళ్తున్నారు. ఈ యొక్క ఆగస్టు 15 ఈ నెల ఆగస్టు 15 మన ఒక స్వాతంత్ర దినోత్సవం రోజున, మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రన్న సంచార రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ చంద్రన్న సంచార రథం అనే కార్యక్రమంలో ఏం చేస్తున్నారంటే ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయాలపైన, విద్యార్థుల యొక్క
ఆరోగ్య విషయాలపైన వాళ్ళకి అవగాహన కల్పించడం, ఆరోగ్య సంరక్షణ అవగాహన కల్పించడం, సో ఇలాంటి చికిత్సను ఏమైనా ఉంటే ఏమైనా సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ అవన్నీ అందించడం, సో ఏమైనా టెస్టులు చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది చంద్రన్న సంచార రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇదే రోజున ఆగస్టు 15, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అండి. సో మరి ఇక్కడ 5 రూపాయలకే ఒక భోజనం పెట్టే ఒక కార్యక్రమం అన్నా క్యాంటీన్లని సో మొత్తం యాక్చువల్గా 183 ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఈసారి మాత్రం ఆగస్టు 15, 2024 ఒక 100 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరో 83 అన్నా క్యాంటీన్లని సెప్టెంబర్ 23, 2024 వరకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో మరి అమరావతిలో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాంతీయ విషయాల్లో రీజనల్ అఫేర్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక కరెంట్ ఎకనామీ విషయం అండి. సో గత మనకి జూన్ 9, 2024 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందు సో మన దేశీయ మార్కెట్లు మస్తు పుంజుకున్నాయి, రికార్డు లాభాలు సాధించాయి అనమాట స్టాక్ మార్కెట్లో వివిధ నమోదిత కంపెనీలు. బట్ ఇక్కడ ఏమైందంటే సో మనకి నిన్న మొత్తం కూడా దేశీయ మార్కెట్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా పడిపోయినాయి, మొత్తం కూడా మస్తు పాయింట్లు తగ్గిపోయినాయి. ఎందుకోసం అంటే అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే నిరుద్యోగ గణాంకాల అంచనాలు కంటే అధికమైందంటే అమెరికాలో నిరుద్యోగం గతంలో కంటే ఇంకా ఎక్కువగా కాబోతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది అమెరికా. కాబట్టి అమెరికా అంటే మొత్తం ప్రపంచంలో కూడా ఈ ద్రవ్యం అనేది ఏదైతే ఉందో మనకి ఈ డబ్బు ఏది ఉందో అంతా కూడా అమెరికా డాలర్తో ఉంటుంది కాబట్టి సో మొత్తం కూడా ఇది త్వరలోనే సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ యొక్క వృద్ధి రేట్ అనేది తక్కువైపోతుంది. అంతేకాకుండా సో ఇలాంటి నేపథ్యం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది అనమాట. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ఊహించని విధంగా సో వడ్డీ రేట్లు పెంచారనమాట. కారణం ఏంటంటే జపాన్ యొక్క ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతూ ఉంది. అందుకోసం జపాన్ కరెన్సీ అయినటువంటి యెన్ విలువను పెంచడం జరిగిందనమాట. యెన్ విలువ పెరిగిపోయిందనమాట వడ్డీ రేట్లు పెంచేసరికి. సో ఇదొక కార్యక్రమం. ఇంకొకటి ఏంటంటే సో పశ్చిమాసియా దేశాల్లో ఇప్పుడు అమాస్ అనే సంస్థ ఉంది. అంటే పర్టికులర్గా చూసినట్లయితే ఇప్పుడు అమాస్ అనే సంస్థ పాలస్తీనాకు చెందింది, అండ్ హిజ్బుల్ అనే సంస్థ ఉంది, లెబనాన్ దేశం చెందింది. అంతేకాకుండా ఇవన్నీ సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్న క్రమం. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయెల్ దేశం చెందినటువంటి మొసాద్ అనే ఒక నిఘా సంస్థ ఏం చేసిందంటే ఈ మధ్యకాలంలో అమాస్ అండ్ హిజ్బుల్లా సంబంధించినటువంటి సంస్థల యొక్క అగ్రనేతల్ని చంపేసింది. అంటే అగ్రనేతల హత్యలు జరిగినాయి. ఈ క్రమంలో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలనే జరిగినాయి అన్నమాట. ఈ మూడు కారణాల ద్వారా మొత్తం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ మన భారతదేశంలో ఊహించని షాక్ గురైంది. 15 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అంటే ఈ షేర్ మార్కెట్ విలువ తగ్గిపోయింది అనమాట. నమోదిత ఏవైతే కంపెనీలు ఉన్నాయో మార్కెట్ విలువ తగ్గిపోయింది. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఆగస్టు 5, 2024 ఒక్కరోజే 15.32 లక్షల కోట్ల నష్టపోయి మొత్తం కూడా BSEలో అన్ని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఎంతకు చేరిందంటే 441.8 లక్షల కోట్లకు చేరిందనమాట. సో ఇది ఏంటంటే ఇప్పటివరకు ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక 5 సార్లు ఇట్లా ఊహించని షాక్ గురై సంపద ఆవిరి కావడం జరిగింది. ఇది 6వసారి అనమాట. 6వ అతిపెద్ద ఒక సంబంధించిన లాస్గా నష్టంగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. కారణాలు ఏంటి ఆ విషయం మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కాశ్మీర్ లోయలో పాకు కుట్ర ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. సో ఏంటంటే కాశ్మీర్ లోయలో ఎందుకోసం దీనిపైన ఆర్టికల్ వచ్చిందంటే మనకి సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఆగస్టు 5 మన 2024 ఆగస్టు 5, 2019 సో మనకి పర్టికులర్గా జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని ఒక ప్రత్యేక హోదా ఇస్తున్నటువంటి ఒక స్పెషల్ స్టేటస్ జమ్మూ కాశ్మీర్కి ఇస్తున్నటువంటి ఈ ఆర్టికల్ని అబ్రొగేషన్ తొలగించడం జరిగిందనమాట. ఈ క్రమంలోనే అక్టోబర్ 31, 2019 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది రావడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది వచ్చింది. దీని ద్వారా ఏమైందంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అంటే రాష్ట్ర హోదా ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభ గల జమ్మూ కాశ్మీర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లడఖ్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతాలు అనేది ఏర్పడడం జరిగింది. మరి ఈ ఏర్పాటుకి ఏమైందంటే ఇప్పుడు ఆగస్టు 5, 2019 అండ్ 2024 మనకి ఆగస్టు 5 అంటే మొత్తం కూడా ఇప్పుడు ఏంటంటే 5 years అవుతుంది అనమాట ఈ సంబంధించిన సంఘటనకి ఇలా ఈ సంబంధించినటువంటి పరిణామానికి. కాబట్టి ఇక్కడ మరి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో
సో మనకి ఇక్కడ ఇటీవల కాలంలోనే జమ్మూ కాశ్మీర్లోని రియాస్ జిల్లాలో లిథియం నిల్వలు కనిపెట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో కొంచెం అభివృద్ధి నడుస్తుంది. అంతేగాని జమ్మూ కాశ్మీర్కి గత 2 ఇయర్స్లో మరి 2 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు సుమారుగా. ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాంటి టైంలోనే జమ్మూ కాశ్మీర్లోనే ఈ సంవత్సరంలోనే వచ్చే నెలలో సెప్టెంబర్ 2024లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఇలాంటి క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో ఒక నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేశారు. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఒక జమ్మూ కాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల కమిషన్ ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో 90 ఎమ్మెల్యే స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది. అంటే 90 ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పేసి ప్రకటించారు. అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మరో 24 వాటిని ప్రకటించి ఎమ్మెల్యే స్థానాలు మొత్తం 114 స్థానాలుగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ 90 అండి జమ్మూ కాశ్మీర్లో. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 24 అంటే మొత్తము 114 అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 90 నియోజకవర్గాలకి ఎన్నికలు నిర్వహించబోతున్నారు సెప్టెంబర్ 2024లో. ఇలాంటి క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ కుట్ర పన్నుతుంది. పాకిస్తాన్ నిఘా సంస్థ అయినటువంటి ISIతో కానివ్వండి, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైనటువంటి హిజ్బుల్ ముజాహిదీన్ కానివ్వండి, లష్కరే తోయిబా కానీ, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలు ఆ విధంగా జమ్మూ కాశ్మీర్లో వివిధ ఉగ్రవాద చర్యలు ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనకి న్యూస్ కూడా మనం చదువుతున్నాం. ఈ మధ్య కాలంలోనే రియాసి జిల్లాలో దాడి జరపడం కానీ, కొన్ని ప్రాంతాలపైన పర్యాటకులపైన జరగడం కానీ ఇలాంటి జరుగుతున్న నేపథ్యం ఉంది. ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ISI సంస్థ అయితే పాకిస్తాన్ చెందినటువంటి ఈ యొక్క నిఘా సంస్థ ISI మరి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్గా పిలుస్తున్న ఈ నిఘా సంస్థ పంజాబ్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు కూడా మనకి నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే పంజాబ్లో మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేయడానికి మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ భారత సైన్యం ప్రాజెక్టు నిశ్చయ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించండి. ప్రాజెక్టు నిశ్చయ్ అంటే ఒకసారి ఆపరేషన్ నిశ్చయ్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా సోదాలు నిర్వహిస్తున్న క్రమం. ఈ మధ్య కాలంలోనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పెరిగిపోయారని చెప్పేసి 55 ఉగ్రవాదులు చొరబాటుగా లోపలికి జమ్మూ కాశ్మీర్కి వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్లో రాయడం జరిగింది మన వ్యాసకర్త. అంటే ఇక్కడ కాశ్మీర్ లోయకి దక్షిణాన ప్రధాన భూభాగానికి మధ్య పిర్పంజల్ అనే ఒక పర్వత శ్రేణి అడ్డుగా ఉందండి. పిర్పంజల్ ఈ ప్రాంతం నుండి వస్తున్నారు. ఈ ప్రాంతం నుండి ఎందుకని వస్తున్నాయంటే ఈ ప్రాంతంలోనే ఇక్కడ మనకి జీలం అండ్ నీలం అనే 2 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. జీలం దాని ఉపనది నీలం. అలాంటి నదుల నుండి ఆ నదుల మార్గాల ద్వారా వస్తున్నారు అని చెప్పేసి కనిపెట్టడం జరిగింది. మరి గతంలో జమాతీ ఇస్లామీ గతంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న జమాతీ ఇస్లాం ఉగ్రచర్యలకు ప్రోత్సాహం ఇచ్చింది. ఈ మధ్య కాలంలో మన మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ వాళ్ళు ఈ జమాతే ఇస్లామీ అనే ఈ సంస్థ పైన నిషేధం విధించడం జరిగిందనమాట. అందుకోసమే పిరిపంజల్ దక్షిణ ప్రాంతాలైనటువంటి పూంచు, దోడ, రాజౌరిలో ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉగ్రవాద దాడులు జరగడానికి కారణం ఏంటంటే పిరిపంజల్ పర్వత శ్రేణి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నది మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడుతున్నారు. 55 మంది ఉగ్రవాదులు వస్తే వారిని మనం ఏర్పారేయడానికి మన భారత సైన్యం ఏం చేసిందంటే ఇప్పుడు ఆపరేషన్ సర్పవినాష్ 2 అండి. ఆపరేషన్ సర్పవినాష్ 2.0 అనే కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. అది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన విషయం చూసినట్లయితే ఇక్కడ కాశ్మీర్లో జనాభా 68 లక్షలు. మరి 68 లక్షలు మరి ఇంతవరకు పోయి చెప్పుకుంటున్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ కొంచెం ఉగ్రవాదులు వస్తున్నారు అక్కడ నుండి అంటే జీలం నీలం నది మార్గం నుండి వస్తున్నారు కాబట్టి మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందనమాట. ఇదండి మరి కాశ్మీర్ లోయలో పాకు కుట్ర పంతుంది. అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ 5 ఇయర్స్ అయింది. వెరీ సూన్ సెప్టెంబర్ 2024లో జమ్మూ కాశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాలకి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అక్కడ ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాసకర్త రాయడం జరిగిందనమాట. ఇదండి మనకి కాశ్మీర్ లోయలో పాక్ కుట్ర అనే ఒక ప్రధానమైన వ్యాసంలో నుండి తీసుకున్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి అంశాలు అనమాట. ఓకేనా. మరి ఇదే జమ్మూ కాశ్మీర్లో మరి ఇంతవరకు మనం డిస్కస్ చేసాం. రియాసి జిల్లాలో లిథియం నిల్వలు గుర్తించారు. అంతేకాకుండా కాశ్మీరీ కార్పెట్స్, దాంతోపాటుగా కాశ్మీరీ కార్పెట్తో పాటు కాశ్మీరీ వాల్నట్స్కి GI ట్యాగ్స్ హోదా ఇవ్వడం జరిగింది. GI ట్యాగ్స్ భౌగోళిక గుర్తింపు హోదా ఇచ్చారు. మరొక విషయం మనం చూసినట్లయితే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని మనకి నిర్వహించుకోవడం జరిగింది. శ్రీనగర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ పాల్గొనడం జరిగిందనమాట. ఇలాంటివి కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పరిస్థితులు అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి
ఒక పుస్తకం అండి జమ్మూ కాశ్మీర్ విషయంలో. ఈ బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ చే త్వరలో విడుదల కాబోతుంది. ఈ పుస్తకం పేరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ 370 ఆర్టికల్ 370 అన్డూయింగ్ ద అన్జస్ట్ ఏ న్యూ ఫ్యూచర్ ఫర్ జమ్మూ కాశ్మీర్. ఇది పుస్తకం పేరు. 370 దాని తెలుగు మీనింగ్ ఏంటంటే 370 అన్యాయం రద్దు, జమ్మూ కాశ్మీర్కి కొత్త భవిష్యత్తు అని చెప్పేసి ఒక పుస్తకం అనమాట. ఇది యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంది పుస్తకము, కానీ మనం అర్థం కావడానికి తెలుగులో రాసుకున్నాం. ఇది ఇంగ్లీష్ పుస్తకం, ఇంగ్లీష్ బుక్ అండి. ఇది ఎవరు ప్రచురిస్తున్నారంటే బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్ వాళ్ళు, బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వాళ్ళు ప్రచురిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతుంది. దీనికి ముందు మాట, ఆ ఫోర్వర్డ్ అంటే పుస్తకానికి ముందు మాట రాస్తారనమాట, ఏముంది పుస్తకంలోని. ఆ ముందు మాట రాసిన వారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనమాట. కాబట్టి మనకి పుస్తకాలు రచయితల విషయంలో ఇది ఇంపార్టెంట్. 370 అన్డూయింగ్ ద అన్జస్ట్ ఏ న్యూ ఫ్యూచర్ ఫర్ ది జమ్మూ కాశ్మీర్ అనే పుస్తకాన్ని ఏ సంస్థ ప్రచురించింది, దానికి ముందు మాట ఎవరు రాశారు, దాని విశేషం ఏందని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పుస్తకాలు రచయితల్లో ఇంపార్టెంట్ అండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ మనం ఈ నివసిస్తున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఎన్నో సంబంధించినటువంటి ఒక విప్లవాలు వస్తూ ఉన్నాయి. ఈవెన్ మనకి వెన్నుపాము అంటే స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్, వెన్నుపాము మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి కొంచెం ఉపశమనం వచ్చే విధంగా ఎలన్ మాస్క్ ఆధ్వర్యంలో అంటే ఎలన్ మాస్క్ ప్రారంభించబడేటువంటి న్యూరాలింక్ సంస్థ ఒక ఘనతను సాధించింది. గతంలోనే న్యూరాలింక్ సంస్థ ఒక మనిషికి ఏం చేసిందంటే ఫస్ట్ టైం ఒక నోలాండ్ ఆర్బాగ్ అనే ఒక వ్యక్తికి ఈ మెదడులో ఒక చిప్పును పెట్టిందనమాట. ఈ ఎలక్ట్రోడ్స్ని ఇవన్నీ అందించడం ద్వారా మెదడు, వెన్నుపాము ఇవన్నీ కూడా పనిచేసే విధంగా అనమాట. ఇప్పుడు మరో వ్యక్తికి కూడా మానవ మెదడులో మరొక ఎలక్ట్రానిక్ చిప్ను పెట్టినట్టు కూడా ఎలన్ మాస్క్ ప్రకటించడం జరిగింది. న్యూరాలింక్ సంస్థకు సీఈఓగా పనిచేసిన ఎలన్ మాస్క్ అనమాట. ఇది మనకి ఒక్కోసారి అడగవచ్చు, ఏ సంస్థ ఇటీవల కాలంలో మానవ మెదడులో, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా మనం చూసుకోవచ్చు అండి, ఎస్ఎన్టీ అప్డేట్గా మనం చూసుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా. మెదడులో వెన్నుపాము ఇవన్నీ కూడా నాడీ సంబంధించినటువంటి రుగ్మతలతో బాధపడే వారికి ఉపశమనం అయ్యే విధంగా ఎలక్ట్రోల్ని ఆ విధంగా అందించే విధంగా ఒక చిప్పును తొలిసారిగా ఈ క్రింది ఏ వ్యక్తిలో అమర్చడం జరిగిందంటే నోలాండ్ హర్బాగ్ అనే వ్యక్తిలో. రెండో వ్యక్తి కూడా అమర్చారు. ఈ సంవత్సరంలోనే ఇవి ట్రయల్ జరుపుతూ ఉన్నాయి. ఇంకో 8 మంది పైన కూడా ఇలాంటి ప్రయోగాలు చేయబోతున్నట్టు కూడా ఎలన్ మాస్క్ ప్రకటించడం జరిగింది, న్యూరాలింక్ సంస్థ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే ఇది స్మార్ట్ శంకర్ లాగా అనమాట. ఈ స్మార్ట్ శంకర్ లాగా, డబుల్ స్మార్ట్ లాగా మరి ఏమవుతుందో చూద్దాం లాస్ట్ వరకు ప్రయోగాలు. కానీ మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎలన్ మాస్క్ అండి, ఈరోజు ఎలన్ మాస్క్ అతని యొక్క కంపెనీలు ఏవి అంటే ఇక్కడ ఒక స్పేస్ ఎక్స్ అని చెప్పేసి ఒక అమెరికా వీళ్ళది, అమెరికా ఇది ఫేమస్ అయినటువంటి ఒక ప్రైవేటు స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ వాళ్ళు కూడా ఎలన్ మాస్క్ దీనికి ఓనర్గా ఉన్నారు. అంతేకాకుండా టెస్లా అని ఒక ఆటోమొబైల్ సంస్థ కూడా వీరిదే. అంతేకాకుండా సోషల్ మీడియా ఎక్స్ అంటాం, గతంలో ట్విట్టర్ అనే వాళ్ళం, ఎక్స్, ఇవన్నీ కూడా ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి కంపెనీలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ న్యూరాలింక్ అనే సంస్థ కూడా ఎవరు దీన్ని అభివృద్ధి చేశారంటే, ఎవరు స్థాపించారంటే ఎలన్ మాస్క్. కాబట్టి ఇన్ని కంపెనీలు స్థాపించాడు కాబట్టి ఎలన్ మాస్క్ చెందిన కంపెనీ ఏంది అని అడిగే అవకాశం అయితే ఉంటుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 3 దేశాల పర్యటనకి వెళ్ళడం జరిగిందండి. ఆ 3 దేశాలు ఏవంటే ఇక్కడ ఫిజీ దేశం, న్యూజిలాండ్, తైమూర్ లెస్తే అన్న అండ్ తూర్పు తైమూర్ అన్న ఒకటే అండి. తైమూర్ లెస్తే అన్న, తూర్పు తైమూర్ అన్న ఒకటే. ఈ 3 దేశాల పర్యటనకి వెళ్ళడం జరిగింది. మరి ఆగస్టు 5 నుండి 10, 2024లో ఈ 6 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలిసారి ఏ దేశానికి వెళ్తున్నారంటే ఫిజీ దేశానికి వెళ్తున్నారు. ఫిజీ దేశ అధ్యక్షుడైనటువంటి రతు విలియం మైరేలీని ద్వైపాక్షిక సంబంధాలు మాట్లాడుకుంటారు. ఫిజీ దేశ ప్రధానమంత్రి అయినటువంటి సితివేని రబోకతో కూడా వీళ్ళు ద్వైపాక్షిక సంబంధాలు చేయబోతున్నారు అనమాట. ఫిజీ దేశం అండి మొదటిసారిగా వెళ్ళబోతున్నారు. ఫిజీ దేశానికి ఈ 3 దేశాల పర్యటనలో తొలిసారిగా ఫిజీ దేశానికి వెళ్తారు. ఫిజీ దేశ రాజధాని వచ్చేసి సివాకి బయలుదేరుతారు. తర్వాత క్రమంలో న్యూజిలాండ్కి వెళ్తారు. న్యూజిలాండ్ దేశ రాజధాని ఏంటంటే వెల్లింగ్టన్. మరి న్యూజిలాండ్ దేశ రాజధానికి వెళ్ళి మరి అక్కడ ఒక న్యూజిలాండ్ ప్రధాని అయినటువంటి క్రిస్టఫర్ లక్సన్ అనేవారు, క్రిస్టఫర్ లక్సన్ న్యూజిలాండ్ ప్రధాని, వారితో ఆ విధంగా ద్వైపాక్షిక సంబంధాలపైన చెప్తారు. అండ్ తర్వాత తైమూర్ లెస్తే అన్న లేకపోతే తూర్పు తైమూర్ అన్న ఒకటే. ఈ దేశ అధ్యక్షుడు వచ్చేసి మనకి జోస్ రామోర్త అని చెప్పేసి అంటాం, జోస్ రామోర్త. మరి జోస్ రామోర్తతో వారు ద్వైపాక్షిక సంబంధాలు చేయబోతున్నారు. జోస్ రామోర్త యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే
నోబెల్ శాంతి బహుమతి పొంది ఒక దేశానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు జోస్ రామోర్తా. వారితో సంభాషించబోతున్నారు తైమూర్ లేస్తే దేశ అధ్యక్షుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తైమూర్ లేస్తే రాజధాని వచ్చేసి ఢిల్లీ అండి. సో ఈ 3 దేశాలు. ఒక్కోసారి అడుగుతాడు ఏంటంటే ఆగస్టు మొదటి వారం లేదా ఆగస్టు 5 నుండి 10, 2024లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రింది ఏ దేశంలో పర్యటించారు, ఆ దేశాలు ఉన్నదేంది లేనిదేంది, ఆ దేశ ప్రధానులు ఎవరు, అధ్యక్షులు ఎవరు, 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే మనకు ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జస్టిస్ గీతా మిట్టల్ కమిటీని పొడిగిస్తున్నట్లు భారత సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకు ఈ జస్టిస్ గీతా మిట్టల్ కమిటీని ఏ విషయంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే, ఇక్కడ ఇటీవల కాలంలో మనం చూసాం లాస్ట్ ఇయర్ మనకి మణిపూర్ రాష్ట్రంలో రిజర్వేషన్ల విషయం పైన మైతే అండ్ కుకీల మధ్య వర్గ పోరాటం అనేది చాలా ఒక ఆందోళనలు చేయడం జరిగింది. కొంతమంది మరణించడానికి కూడా కారణమైంది మణిపూర్ రాష్ట్రంలో. అలాంటి క్రమంలో ఈ మైతే కుకీల జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపూర్లో ఈ బాధితుల పునరావాసాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీ నియమించింది. 3 సభ్యుల కమిటీ ఆగస్టు 7, 2023లో నియమించడం జరిగింది. అయితే వీరి యొక్క పదవీ కాలం అయిపోయిందనమాట. మరో 6 months పొడిగించడం జరిగింది. జస్టిస్ గీతా మిట్టల్ ఈ కమిటీని నేతృత్వం వహిస్తున్నారు. సో జస్టిస్ గీతా మిట్టల్ కమిటీని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు వీరి యొక్క పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించడం జరిగిందనమాట. సో కమిటీ ఏ విషయంలో చేశారు ఏంటనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కమిటీలు కమిషన్ల విషయంలో. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక ప్రాంతీయ అంశంగా ఇంపార్టెన్స్గా ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు మనకి తెలంగాణలోని మనకి హైదరాబాద్ సమీపాన ఉన్న కందుకూరు ప్రాంతంలో యువ భారత నైపుణ్య వృద్ధి యూనివర్సిటీ అంటే యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో యువ భారత నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీకి చైర్మన్గా ఆనంద్ మహేంద్రను ఆ విధంగా నియమిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అమెరికా పర్యటనలో భాగంగా అనమాట. సో మనకి ఇలాంటి క్రమంలో మరి అమెరికా పర్యటనకి వెళ్ళడం జరిగింది. మరి అమెరికా పర్యటన సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకి వెళ్తున్నారు. అమెరికా పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఈ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికాలో మరి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఆ విధంగా వీళ్ళు విజిట్ చేయడం జరిగింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి హబ్ ఉమెన్ ఎంపవర్మెంట్ హబ్ అంటాం. సో మరి ఉమెన్ హబ్లో సుమారు 42 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మరి అమెరికా దేశం చెందినటువంటి వాల్షకర్రా హోల్డింగ్స్ అనే సంస్థ ప్రకటించడం జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో మరి హబ్ CEO సీతా పల్లచోలతో ఈ యొక్క వాల్షకర్రా హోల్డింగ్స్తో ఒక ఒప్పందం కూడా జరిగిందనమాట. అంతేకాకుండా హైదరాబాద్లో అమెరికా దేశం చెందినటువంటి కాగ్నిజెంట్ అనే ఒక ఐటీ సంస్థ అండి. ఇది ఐటీ సర్వీసెస్ అందిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అందిస్తున్నటువంటి కాగ్నిజెంట్ అనే ఒక సంస్థ హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలతో ఒక ఐటీ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కాగ్నిజెంట్ CEO రవికుమార్ మధ్య కూడా ఒక ఒప్పందం జరిగిందనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్ చూసుకోవాలండి. ఇక మనకు తెలంగాణ సంబంధించిన మరో ప్రాంతీయ అంశం మరి నీళ్లు నియామకాలు నిధులండి. సో నియామకాలు అండ్ నిధులు ఈ విషయం ద్వారా తెలంగాణ సమాజాన్ని జాగ్రత్త చేసేటువంటి వారు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. సో మరి ఆగస్టు 6 ఈ రోజునే ఆగస్టు 6, 2024న మనం ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని జరుపుకుంటున్నాం అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా, ఇక నెక్స్ట్ చూద్దామండి. మనకి ఇదొక జాతీయ అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఒక నేషనల్ అఫేర్. సో మనకి భారత నావికా దళం మనకి ఇక్కడ బంగాళాఖాతం కానివ్వండి, హిందూ మహాసముద్రం కానివ్వండి, అరేబియా సముద్రంలో జలాంతర్గాములు నౌకలు ఎలా వస్తున్నాయి వాటిని పరిశీలించడానికి నావిగేషన్ విషయంలో పరిశీలించడానికి ఒకటి ఏం చేస్తున్నారంటే ఇక్కడ రాడార్ స్టేషన్ నిర్మిస్తున్నారండి. దాన్ని మనం ఏమంటారంటే ఇక్కడ రాడార్ స్టేషన్ నిర్మిస్తున్నారు. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా అంటే ఒక ఒప్పందం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అండ్ భారత నావికా దళం మధ్య. అంటే ఎక్కడ నిర్మిస్తున్నారంటే వికారాబాద్ జిల్లా హైదరాబాద్ సమీపాన ఉన్న వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. పూడూరు మండలము దామగుండం అండి. తామగుండంలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 2,900 ఎకరాల అటవీ భూములు ఏర్పాటు చేస్తున్నారు ఈ దామగుండంలో. అయితే దీనికి ఒప్పందం జరిగింది. మరి అటవీ భూములు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ 12,000
12,12,753 చెట్లను నరికివేస్తున్నట్లు కూడా సో హైకోర్టుకు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ వాళ్ళు. ఈ క్రమంలోనే కొన్ని పర్యావరణ సంస్థలు పర్టికులర్గా నేషనల్ అలయన్స్ ఆఫ్ ది పీపుల్ మూవ్మెంట్ వాళ్ళు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెప్పడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఇన్ని చెట్లు నరకేయడం అంటే సో బాగుండదని చెప్పేసి ఇదే సేవ్ దామగుండం అనే ఒక మూమెంట్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు న్యూస్లో ఉంది. ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్టర్న్ నావల్ కమాండ్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తారు అన్నమాట. సో రాడార్ స్టేషన్ అది దానికి అనుమతి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ ఒక ఉందన్నమాట. కాబట్టి మనకి పర్యావరణ పరంగా ఈ అంశాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రాడార్ స్టేషన్ ఎక్కడ వస్తుంది ఏంటని చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బస్తర్ ఫైటర్స్ అని ఉందండి. గతంలో మనకి ఛత్తీస్గఢ్లో సల్వజూడం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మహేంద్ర గారి నేతృత్వంలో. అంటే నక్సలైట్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారు మహేంద్ర కర్మ నేతృత్వంలో. అది ఉనికిని కోల్పోయింది. తర్వాత క్రమంలో ఇప్పుడు మళ్ళీ 2021 సంవత్సరంలో నుండి ఛత్తీస్గఢ్లో ఏం చేశారంటే బస్తర్ ఫైటర్స్ అని ఒక దళం ఏర్పాటు చేశారు. ఇది ఏంటంటే ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్, దంతేవాడ, కోకేర్, బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, కొండగావ్ ఈ జిల్లాలలో ఇది పనిచేస్తుంది అనమాట. ఇందులో మరి చాలామంది మహిళలతో పాటుగా కొందరు ట్రాన్స్జెండర్లు కూడా ఇందులో చేరుతున్నారు అనమాట. ఎందుకోసము ఈ నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ అంటే నక్సల్స్కి వ్యతిరేకంగా. సో నక్సల్స్కి వ్యతిరేకం అంటే మీ యొక్క అవసరం మాకు లేదు, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం, లేకపోతే మీరు వచ్చినప్పుడు నక్సల్స్ వచ్చినప్పుడు వాళ్ళ సమాచారాన్ని ఈ యొక్క సంబంధించినటువంటి పారామిలిటరీ దళాలు తెలియజేయడం ప్రధానమైన ఉద్దేశం ఉంటుంది అనమాట. ఇలాంటి బస్తర్ ఫైటర్స్ దళంలోకి 9 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఇటీవల జాయిన్ అయ్యారని చెప్పేసి కూడా ప్రధానమైన వార్త మనకి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అంశం నుండి మనం చూసుకోవాలండి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. గతంలో ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. ఎలా అంటే ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల ఏరివేత గురించి సిఆర్పిఎఫ్ వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమం అన్నాడు. ఏంటంటే అది ఆపరేషన్ గ్రీన్ హంట్ అండి. గతంలో ప్రారంభించింది ఆపరేషన్ గ్రీన్ హంట్. ఇప్పుడు అలా అనకుండా ఈ విషయంపైన అడగవచ్చు. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ 2021 నుండి ప్రారంభించారు. దానికి ఎవరిని ఉపయోగించుకుంటుంటే బస్తర్ ఫైటర్స్ దళం వాటి యొక్క నేపథ్యం ఏంది మనం ఇక్కడ అడగడానికి మనకు ఉంటుందండి. ఓకేనా? సో ఆ విషయం గమనించండి. సిఆర్పిఎఫ్ అంటున్నాం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్ వచ్చేసి అనీష్ దయాల్ సింగ్ అండి. ఎవరండి? అనీష్ దయాల్ సింగ్ అనేవారు సిఆర్పిఎఫ్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ మన గచ్చిబౌలిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సంస్థ ఉంది. ఐఐటి హైదరాబాద్ ఒకటి ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సంస్థ మరొకటి. అండ్ బెంగళూరుకు చెందినటువంటి మరొక సంస్థ నిమాన్స్ అండి. ఇదో హైదరాబాద్లో ఉంది, నిమాన్స్ అనే సంస్థ బెంగళూరులో ఉంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఏం చేశాయంటే నిమాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అంటాం. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక సంబంధించిన పరిశోధన చేశాయి, సంబంధించినటువంటి ఒక పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఏంటంటే అది పాలిసోమ్నోగ్రఫీ పరీక్ష. ఏంటంటే ఇది నిద్ర రుగ్మతలకు పరిష్కారానికి కృత్రిమ మేధను యూజ్ చేస్తున్నారు. అంటే కృత్రిమ మేధను యూజ్ చేసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అసలు నిద్ర రాకపోవడానికి గల కారణం ఏంది, నిద్ర ఎందుకని వస్తలేదు, నిద్ర రావడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి అధ్యయనం చేస్తారనమాట. ఇందులో ఈ పరీక్షలో N1, N2, N3 అని చెప్పేసి నిద్ర యొక్క స్థితిగతులపైన ఒక పరిశోధన ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే తేలికపాటి నిద్ర వస్తుందా, లోతైన నిద్ర వస్తుందా, దీర్ఘ నిద్ర వస్తుందా, వీటిపైన అధ్యయనం చేసి ఆ సంబంధించిన వ్యక్తికి సరైన సూచనలు సలహాలు ఇస్తారనమాట. ఇది పాలిసోమ్నోగ్రఫీ పరీక్ష. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంటే కృత్రిమ మేధస్సుతో ఈ పరీక్ష నిర్వహిస్తారనమాట. కాబట్టి నిద్ర రుగ్మతల పరిష్కారానికి కృత్రిమ మేధ పరీక్ష అయినటువంటి పాలిసోమ్నోగ్రఫీని అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి? సో దీనికి సంబంధించినటువంటి పరిశోధన అనేది సో ఏ పత్రికలో ప్రచురించడం జరిగిందంటే టేక్ ఫార్వర్డ్ అనే సంస్థ పత్రికలో ఈ యొక్క ప్రచురించబడ్డాయన్నమాట ఈ సంబంధించినటువంటి విశేషాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సంబంధించినటువంటి కార్యక్రమం అండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం ఆగస్టు 5, 2024 ములుగు మండలంలో అబ్బాపూర్ అనే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి సీతక్క గారు ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం అండి. ఇది స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం. సో మొక్కల పెంపకం,
వ్యక్తిగత శుభ్రత, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలు, పారిశుద్ధ్య నిర్వహణ ఇలాంటి విషయాలపైన ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. సీతక్క గారు పాల్గొన్నటువంటి కార్యక్రమం, మంత్రి సీతక్క గారు పాల్గొన్న కార్యక్రమం వచ్చేసి ఇక్కడ ఆగస్టు 5, 2024 ములుగు జిల్లాలో ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించబడింది అన్నప్పుడు ఈ కార్యక్రమం పైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాని యొక్క ఉద్దేశం ఏందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ చనిపోవడం జరిగింది. 1993 నుంచి 2005 వరకు తన కెరీర్లో ఉండడం జరిగింది, ఆడడం జరిగింది బ్యాట్స్మెన్గా. వారు ఒక గ్రాహం థోర్ప్ మరి ఇటీవలనే వారు ఆఫ్ఘనిస్తాన్కి హెడ్ కోచ్గా కూడా నియమితులు కావడం జరిగింది. అనారోగ్యం కారణంగా మరణించినట్లు ప్రకటించడం జరిగింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఒక ప్రకటించడం జరిగింది. ఏంటంటే మరి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి వచ్చేసి మనకి ప్రజెంట్ గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారండి. ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. మరి ఒక గజేంద్ర సింగ్ షెకావత్ గతంలో జలశక్తి శాఖ మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి ఎవరున్నారండి? ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఉన్నారు. గతంలో మరి పర్యాటక శాఖ మంత్రిగా ఎవరున్నారు? సాంస్కృతిక శాఖ మంత్రిగా అంటే జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. జి కిషన్ రెడ్డి గారు ప్రజెంట్ ఏ మంత్రిగా ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నారంటే గనుల శాఖ అండి. కిషన్ రెడ్డి గారు గనుల శాఖ ఉన్నారు. వీరు వచ్చేసి మనకు టూరిజం అండ్ కల్చర్, సిఆర్ పాటిల్ వచ్చేసి జలశక్తి మంత్రి అయ్యారనమాట. ఇలాంటి క్రమంలో పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగినటువంటి వాటికి సమాధానంగా 2014 నుండి ఇప్పటి వరకు వివిధ దేశాల్లో ఉన్నటువంటి 345 విలువైనటువంటి కళాఖండాలు వచ్చాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ చేసినటువంటి ఏవైతే మన దేశం నుండి దొంగచాటుని వెళ్ళాయో లేదా స్మగ్లింగ్ ద్వారా వెళ్ళాయి ఇలాంటివి అన్నీ కూడా వచ్చాయని చెప్పేసి 345 కళాఖండాలు భారత్కు తరలింపు చేశామని చెప్పేసి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ప్రకటించడం జరిగింది. ఆ నెంబర్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. పరివేష్ పోర్టల్ అండి. పరివేష్ పోర్టల్ ఏంటంటే ఇక్కడ ఆగస్టు 10, 2018లో డిజిటల్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ వీళ్ళు ఈ పరివేష్ అనే పోర్టల్ని ప్రారంభించారు. అంటే ఏదైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు అవసరం ఉంటాయి. ఏదైనా జాతీయ రహదారి నిర్మించుకోవాలి, రోడ్ నిర్మించుకోవాలి, అన్నిటికి కూడా అక్కడ ఏమైనా ఫారెస్ట్ ఏరియా ఉంటే ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు ఉంటాయి. అలాంటి వాటిని ఆన్లైన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 లోబడి కానీ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే తీర ప్రాంతంలో కానివ్వండి, వీళ్ళన్నిటికీ కూడా పర్యావరణ శాఖ అనుమతి కావాలి. వీటికన్నిటి కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా పరివేష్ పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరివేష్ పోర్టల్ ఏర్పాటు చేసిన విషయంలో ప్రధానమైన వార్త వచ్చిందనమాట ఈరోజు న్యూస్ పేపర్లో. దాని అబ్రివేషన్ ఉందండి పరివేష్ పోర్టల్. ప్రోయాక్టివ్, పి అంటే ప్రోయాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేషన్ బై ది ఇంటరాక్టివ్ అండ్ వర్చువస్ ఎన్విరాన్మెంటల్ సింగిల్ విండో హబ్ అండి. అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ప్రోయాక్టివ్, రెస్పాన్సివ్ అంటే మనకి ఏదైనా ఒక ప్రాంతంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి అనుకోండి, మనం యాక్టివ్గా అందులో మనం ఈ పరివేష్ పోర్టల్ ఓపెన్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినామనుకోండి, యాక్టివ్గా ముందుకెళ్తారు, మనకు రెస్పాండ్ అవుతారు, అలాంటి సౌకర్యం ఉంటుంది. అవసరమైతే మనతో మాట్లాడతారు, ఇంటరాక్టివ్ చేస్తారు. అవసరమైతే ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందో వర్చువల్ ద్వారా చూస్తారు, ఒక వీడియో కాల్ ద్వారా. అండ్ అప్పుడు ఎన్విరాన్మెంటల్ పరంగా, పర్యావరణ పరంగా సింగిల్ విండో హబ్ అంటే దరఖాస్తు చేసుకోవడం అక్కడే ఉంటుంది అండ్ పర్మిషన్ రావడం కూడా అక్కడే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సింగిల్ విండో హబ్ అనమాట. ఇది పరివేష్ పోర్టల్. ఇప్పుడు పరివేష్ 2.0 కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్. ప్రజెంట్ దీనికి మంత్రిగా పనిచేస్తున్న వారు భూపేంద్ర యాదవ్ అండి. ఎవరండి? భూపేంద్ర యాదవ్ గారు. మనకి కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి క్రమం. ఒక్కోసారి పరివేష్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది అంటాడంటే ఏంటంటే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించింది అనమాట. ఓకేనండి, అట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఆగస్టు 6, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.